హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చపాతీలు చూసారా, ఒక్క చేత్తో ఇలా అనగానే ఎలా వచ్చేసిందో. ఇలా లేయర్ లేయర్ కింద చాలా సాఫ్ట్గా వచ్చినాయి కదా, చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈ చపాతీలు ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు కొన్ని టిప్స్ కూడా కొత్తగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ ఉందండి చపాతీలకు సంబంధించిన వీడియో, అయినా అడిషనల్గా కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుందామని మళ్ళీ ఈ వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? ఈ చపాతీల పిండి ప్యాటర్న్ అయితే నేను ఆల్రెడీ కలిపి పెట్టేశాను. ఎందుకో మళ్ళీ మీకు చెప్పాలని అనిపించిందండి. వద్దులే అనుకున్నాను, కానీ కొన్ని టిప్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే నాకు కొత్తగా ఈ మధ్యకాలంలో తెలిసినాయి అనమాట. అందుకని ఇప్పుడైతే చపాతీల పిండి తీసుకొని అందులో కొంచెం సాల్టు, కొంచెం షుగరు, ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా పిండిని ఇలా పిండిలా కలిపేసుకోవాలన్నమాట. చపాతీల పిండిలాగా వేడి నీళ్ళైనా వేసుకుని కలుపుకోవచ్చండి, లేదంటే చన్నీళ్ళు కలుపుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మీరు చపాతీలు చేసేసుకుంటున్నారు అంటే కనుక వేడి నీళ్ళతో కలుపుకోండి, లేదా ఒక 2 గంటలు పడుతుంది అనుకుంటే చన్నీళ్ళతో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత తీసిన తర్వాత ఇలా పార్టీషన్ తీసుకొని చక్కగా ఒత్తేసుకోవాలన్నమాట చపాతీలు. ఈ చపాతీలు చేసేటప్పుడు పీట గురించి చెప్పాలండి. చపాతీల పీట ఇదిగో ఈ స్టీలు చపాతీల కర్రని ఇది చేసుకుని చాలా ఈజీగా అయిపోతుందండి. అదే చెక్కదైతే మాత్రం అంటుకుని దాన్ని తీసి చేసి చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఈజీగా అయిపోయే ఇష్టం కాబట్టి నేను ప్రిఫర్ చేసుకున్నాను. మీరు కూడా ఈ స్టీల్ది చపాతీల పీటనే ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది పని. ఎందుకంటే పిల్లలతో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది, అది నాకు తెలుసు అనమాట, అందుకే షేర్ చేస్తున్నాను. తర్వాత ఇందులో చపాతీల పిండిలో షుగర్ ఎందుకు యాడ్ చేశారని అడుగుతున్నారు కదా. షుగర్ యాడ్ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి. అదేంటంటే మనకి ఒక్కొక్కసారి చపాతీలు తిన్నప్పుడు అరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ చపాతీల పిండిలో షుగర్ వేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. అదేంటో రీజన్ నాకు సరిగా తెలియదు, కానీ నేను వేసి చూశాను ఒకసారి, చక్కగా భలే డైజెస్ట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడూ అంత ఇబ్బంది పడలేదు చపాతీ తిన్న తర్వాత కూడా నేను. అందుకే అది మీకు యూజ్ అవుతుందేమో, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు చపాతీలు పిండి ఎలాగా చపాతీ ఎలా చేస్తానని చూసారు కదా. ఇలా పొరల పొరల కింద రావడానికి ఇలా ప్రిపేర్ చేస్తాను, కానీ ఇది పొంగదనమాట. పిల్లలకి, అది పెద్దవాళ్ళకండి, ఇది పిల్లలకి. నేను ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు పిల్లలకి అనమాట. ఈ మెథడ్లో పిల్లలకి చేస్తారంటే చక్కగా చపాతీ పూరీలా పొంగుతుంది, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. టేస్ట్ ఒకలాగే ఉంటుంది, కానీ పొంగేటప్పుడు పిల్లలు ఎగ్జైట్ అవుతారు కదా, దానివల్ల అంటున్నాను. చక్కగా ఇప్పుడు ఇలాగా ఈ విధంగా చేసుకుని కాల్చుకున్నాను అనమాట. ఇది ఎలా పొంగుతుందో మీరు చూస్తూ ఉండండి. అలాగే చపాతీలు కాల్చేటప్పుడు ఫస్ట్ చపాతీలు పెనం పెట్టాక సిమ్లో ఉంచి బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసిన తర్వాత హైలో పెట్టండి. ఆ తర్వాత అటు ఇటు తిప్పి మళ్ళీ సిమ్లో పెట్టి అది పొంగిన తర్వాత మళ్ళీ హైలో పెట్టి పొంగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి తీసేయాలన్నమాట. అలా అయితేనే చపాతీ పర్ఫెక్ట్గా పొంగుతుందండి. లేకపోతే హైలో పెట్టే చేసామంటే లోపల సరిగా ఇది అవ్వదు, మరీ సిమ్లో పెడితే ఇసునగారలాగా అవుతాయి. సో బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలన్నమాట చపాతీలు చేసేటప్పుడు. సో అది తెలిసిందంటే ఈజీగా చపాతీలు చేసేటప్పుడు మెత్తగా, క్రిస్పీగా, గట్టిగా రావడం అన్నీ అడ్జస్ట్ అయ్యేది అక్కడే అనమాట. సో ఆ టిప్ మీకు చాలా యూజ్ అవుద్దని అనుకుంటున్నానండి. ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే వీడియో చూడడం తెలుస్తుంది. ఇప్పుడు అదే మెథడ్లో మొత్తం అన్నీ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను అన్నీ ప్రిపరేషన్ అన్నీ చేసేసుకుని సర్వ్ చేసేస్తారనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.